తెలంగాణ కొత్త సర్కార్ వచ్చినాక ప్రక్షాళన మొదలైందిలా మొత్తం మీద అధికారులు ఎవరు వాళ్ళేంది వాళ్ళ కథ ఏంది వాళ్ళ సంగతి ఏంది అన్న దాని మీద రేవంత్ సార్ దూకుడు పెంచిండు కదా. ఇక ఇక్కడదక్కడ అక్కడిది ఇక్కడ కొత్త వాళ్ళని పాత వాళ్ళని రాజీనామాలు మార్చుడు చేర్పులు ఒకటారండా చెప్పుకుంటూ పోతే చేతాడు అంటున్నది కథ. మరి ఇప్పుడు మొదలైంది కదా కొత్త సర్కారా, ఎట్లుంటుంది వీళ్ళ కథ ఏందో కార్ఖాన ఏందో అంత జనాలకు చూపించాలి కదా. అగో అదే పని మీద రేవంత్ సార్ చాలా బిజీగా ఉన్నాడు అన్నట్టు. ఇక మరి ఇవాళ ఎవరెవరిని మార్చిండు ఏం కథ అనేది కూడా పూరాగా ఒక పారి హర్చుకోదాం రాలి. అధికారులను చైర్మన్లను అందరినీ రాజీనామాలు చేపిస్తున్నారట కదా. ఇక ఇంటిపాట పాడేటోళ్ళు ఇంటిపాట పాడుతున్నారు, కొత్తగా ఎక్కేటోళ్ళు కొలువులు ఎక్కుతున్నారు. ఇక మరి ఎట్టెట్టుంటుందో కథ అంతా చూద్దాం రారి ఒక పారి. మొత్తం మీద తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అన్నిటి మీద ప్రక్షాళన సురువు చేసిండనుకో రాజురి. ఇటు టీఎస్పీఎస్సీ మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ గట్టిగానే పెట్టిండు. బోర్డు ప్రక్షాళన జరగాలని రేవంత్ కసరత్తు ఇక యమ వంతుగా చేస్తుండ అనుకో రాజురి. ఇక ప్రక్షాళన భాగంగానే చైర్మన్తో సహా సభ్యులు కూడా రాజీనామా చేసిరు. ఇక రాజీనామాల మీద ఇంకా నిర్ణయం తీసుకునేది ఉన్నది గవర్నరు. ఏదేమన్నా వెనకకు పోయేదేమీ లేదు. ఈ అవకతవకలు ఉన్న వ్యవస్థలన్నీ అవతల వారేసుడే అని చెప్పి అన్నట్టుగా గట్టిగానే అంటున్నాడు. ఇక ఇటు గవర్నరు న్యాయ నిపుణుల సలహాలు కూడా కోరుతున్నారు అనుకో రాజురి. రాజీనామాల అంశాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి అనుకొచ్చిర్రు. అయితే రాజీనామా విషయంలో ఇక కొలికి రాకపోవడంతోటి మరి ఎట్ట చేస్తారు ఏం సంగతో చూడాలి. ఇక ఇటు నోటిఫికేషన్ల ముచ్చట్లో కూడా జనంత ముందలకు పోలేకపోతుంది అనుకో రాజురి ఇప్పుడు సర్కారు. మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి, పోయిన తేప సర్కారునే అంత ఆగమగం అయిపోయింది కదా. ఇక ఇప్పుడు ఆ వ్యవస్థను అంతా సరి చేయాలన్నాయి. మరి ఇక అదే ముచ్చట మీదకి వెళ్ళి చాలా భద్రంగానే కసరత్తు చేయాలని చెప్పి కొత్త ముఖ్యమంత్రి కోరుతున్నట్టు కొడుతున్నాడు. మొత్తం మీద ప్రక్షాళన అయితే ఇక పకడ్బందీగా జరుగుతుంది అనుకో రాజురి. మరి ఏం చేస్తాడో చూడాలి సీఎం రేవంత్ రెడ్డిగా.